కార్డియాలజీలో ఎన్నో రకాల కొత్తదనాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకప్పుడు సర్జరీ చేసేవాళ్ళు నవేడేస్ సర్జరీ అవసరం లేకుండా చిన్న చిన్న ప్రొసీజర్స్ తోటి ఎటువంటి కోత కుట్లు అవసరం లేకుండా కూడా చేయగలుగుతున్నారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీతో ఏ సమస్యలకి పరిష్కారం ఉంటుంది, అసలు ఏ సమస్యలకు ఎలాంటి కోత లేకుండా ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారు, కవాటాల సమస్యలకు కూడా సర్జరీ అవసరం లేకుండా చేయగలరా, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఏ సమస్యలకు ట్రీట్మెంట్ ఉంది, ఆధునికతలు ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే స్టెంట్స్ అనేది అందరికీ తెలుస్తుంది. ఇంకా ఏమేమి ఉంటాయి సార్? స్టెంట్స్ మీరు అన్నారు కదా, స్టెంట్స్ వేసే ప్రదేశం మారుద్ది. మీరు అన్నట్టుగా స్టెంట్స్లో జనరల్గా మనం రక్తనాళాల్లో వేస్తుంటాం, దమనుల్లో. సో మీరు అన్న స్టెంట్స్ అది కామన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు, లేదా గుండెకి సంబంధించిన బాధ కలిగినప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ చేసి, లేకపోతే అవి చేసి ఇవి చేసి యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉందని తేల్చి వేయటం సహజం. అది ఇప్పుడు చాలామందికి దాని మీద అవగాహన వచ్చేసింది, చాలామందికి అర్థమైపోయింది. అయితే కొత్తగా ఇప్పుడు మీరు అన్నట్టు సర్జరీ లేకుండా మీకు ఇది ఎలా అంటే కొన్ని విషయాల్లో సర్జరీ లేకుండా మనం ఎలా చేస్తాం, ఈ ప్రక్రియ అనేది ఉంది. సో ఇది ఎక్కడ అంటే కవాటాలు, వాల్వ్ అంటాం. సో ఇది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి. కవాటానికి విచ్ ఈస్ కాల్డ్ వాల్వ్, వెజల్, ధమని. సో మనము వాడుక భాషలో చాలామంది ఏం చేశారు అంటే ఈ వెజల్, ధమనిని వాల్వ్ అంటాం ప్రారంభించారు. ఇప్పుడు కాదు. సో నరనరాల్లో అందరికీ జీర్ణించుకుపోయి దాన్ని వాల్వ్ అంటం జరుగుతుంది. సో దీనివల్ల ఎడ్యుకేట్ చేసేటప్పుడు మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియాలో మైండ్లో ప్రీఫిక్స్డ్ ఐడియా ఉంటుందన్నమాట. ఈ రక్తనాళాన్ని, ధమనిని వాల్వ్ అంటాం. అయితే యాక్చువల్ వాల్వ్ కవాటం అనేది అయోటిక్ వాల్వ్ అని ఒకటి, మైట్రల్ వాల్వ్ అని ఒకటి, ట్రైకస్పిడ్ వాల్వ్ అని ఒకటి, పల్మనరీ వాల్వ్ అని ఒకటి. అంటే మొత్తం నాలుగు గదులు ఉంటాయి గుండెలో. ఈ 4 గదులకి కాపాడే తలుపుల్ని కవాటాలు అంటారు. అవి వాల్వ్స్. సో వీటిల్లో పూడిక కానీ అంటే స్టెనోసిస్ అంటారు, లేదా రిగజిటేషన్ అంటే లీక్. ఈ లీక్ అంటే దాని ఫైనల్గా ఏంటంటే ఈ కవాటం యొక్క పనితనం మారుద్ది, చేయాల్సిన విధంగా చేయకపోవడం, ఎఫిషియన్సీ ఉండదన్నమాట, ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఇన్ఎఫిషియన్సీ ఉండటమే కాకుండా దాంట్లో తీవ్రత ఉంటుంది. తీవ్రత ఎక్కువగా ఉండి మనిషికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చిన నాడు, లేదా వస్తుంది అని తెలిసిన నాడు వైద్యుడు ఏం చెప్తాడంటే, గుండె డాక్టర్ దీనికి కవాటాన్ని మార్చాలి అనే పదాన్ని వాడతారు, లేదా కవాటాన్ని బెలూన్తో వెడల్పు చేయాలి అనే మాటను వాడతారు. సో కవాటాన్ని మార్పిడి చేసి బెలూన్తో చేయడం అనేది తొడ నుంచి మేము గ్రాయిన్ నుంచి దమనుల ద్వారా వెళ్ళి ఈ కవాటాన్ని వెడల్పు చేయడం అనేది ఇంతకుముందు కూడా ఉంది. ఎగ్జాంపుల్ బెలూన్ మైట్రల్ వాల్వాటమీ అంటాం. సో ఇది వీలైన రోజున కట్ చేసి కోత లేకుండా, సర్జన్ అవసరం లేకుండా ఇంటర్వెన్షనిస్టే చేసే విధంగా ఇంతకుముందు కూడా బెలూన్ మైట్రల్ వాల్వాటమీ అని ఉంది, బెలూన్ అయోటోప్లాస్టీ అని ఒకటి ఉంది, బెలూన్ పల్మనరీ వాల్వులోప్లాస్టీ అని ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లోనే వీలవుతుంది. అయితే కొన్ని కవాటాలు చాలా మార్పు చెంది కాల్షియం బాగా దాంట్లో పేరుకొని బెలూన్కి ఈల్డ్ కావు. సో లేదా కవాటం లీక్ అవుతూ ఉంటుంది, అప్పుడు కూడా బెలూన్ వీల్ కాదు. సో ఇలాంటి సందర్భాల్లో కోత, మీరు అన్న కోత లేకుండా అనే వర్డ్ వాడారు, కోత కోసి సర్జన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్, పల్మనరీ వాల్వ్ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్, ట్రైకస్పిడ్ వాల్వ్ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్. ఇవి కొంచెం అరుదు ఈ రెండు. సో ఇవి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కోత అవసరమైన పరిస్థితులు, సందర్భాలు. అంటే ఇవి కూడా మీరే చేస్తారు, కోత అవసరం లేదండి, ఇవన్నీ సర్జన్ చేస్తాడు. అయితే ఇప్పుడు వీటికి కొంతమందిలో వయసు మీరిన వాళ్ళల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి. అంటే సర్జరీకి హై రిస్క్ ఉంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఇంకా రిలాక్స్ చేసి, కొన్ని వయసు ఒక్కటే ఎక్కువ ఉండి రిస్క్ విషయాన్ని పక్కకు పెడితే, కొంతమందికి మనము తొడగుండా అంటే ఈ గ్రాయిన్ దగ్గర ఆర్టరీ కోత లేకుండా మేము ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు ఈ కవాటాన్ని తీసుకువెళ్ళి, పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి దీంట్లో అదొక్కటే ఛాలెంజ్, తీసుకువెళ్ళి అక్కడ అమర్చడం జరుగుతుంది. సో దీన్ని ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు.
సో దీన్ని కరెక్ట్గా టావీ అని కానీ ట్యాబర్ అని కానీ మీరు ఎక్కువగా వింటూ ఉంటారు ఈ మధ్య. సో ఇది కాస్ట్ ఎక్కువగా ఉండేది మెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. బికాజ్ ఈ లాస్ట్ డెకేడ్లో ఇది చేయటం ప్రారంభించారు అందరు కార్డియాలజిస్టులు. సో రీసెర్చ్ నుంచి కొత్తగా రావటం వల్ల దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మల్టిపుల్ కంపెనీస్ రావటం, తర్వాత దీంట్లో టెక్నిక్స్ ఇంప్రూవ్ కావటం, స్కిల్స్ ఇంప్రూవ్ కావటం, ఇవన్నీ కూడా దీని నెంబర్స్ పెరగటం జరిగింది. సో ఇప్పుడు కోత లేకుండా కొత్తగా చేసేవి ఏమిటి అంటే ట్రాన్స్కాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ టావీ, తర్వాత ట్రాన్స్కాథెటర్ మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ టీఎంబీఆర్ అంటారు, ఇది కూడా చేయటం జరుగుతుంది. మైట్రల్ క్లిప్ రిపేర్ అని ఉంటుంది. మైట్రల్ క్లిప్ రిపేర్ అని క్లిప్స్తో కవాటాన్ని క్లిప్ చేస్తారు లీక్ని తగ్గించడానికి. సో ఇవి కూడా ఉంటాయి మైట్రా క్లిప్. సో మైట్రల్ క్లిప్ రిపేర్, ట్రాన్స్కాథెటర్ మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్, తర్వాత ట్రాన్స్కాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్, ఇవన్నీ కవాటాలు. ఇంకోటి ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా రీప్లేస్మెంట్ ఉంది. ఈ కవాటాల సమస్యలకి ట్రీట్మెంట్తో పాటు గుండె రంధ్రాలు అంటారు, వాటికి ఏమైనా ట్రీట్మెంట్ అందించగలరా? చక్కగా ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి కూడా మీరు అన్నట్టు కోత లేకుండా చేసేవి. అయితే వీటికి ఆ సందర్భం కంటే కూడా ఆ పరిస్థితులు అలా ఉండాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో 4 గదులు ఉన్నాయని అనుకున్నాం. ఈ 4 గదులు పైన 2 గదుల మధ్యలో ఉండే గోడకి రంధ్రం ఉండటం, లేదా కింద 2 గదుల మధ్యలో రంధ్రం ఉండటం, లేదా రాంగ్ కనెక్షన్స్ ఉంటాయి. పల్మరీ విండోస్ అని పీడిఏ అని ఉంటుంది, పెటెంట్ డక్టస్ ఆర్టీరియోస్ అని. గుండె నుంచి వచ్చే 2 వైపుల నుంచి వచ్చే పెద్ద దమనులు ఉంటాయి. ఈ దమనుల రెండింటికి మధ్యలో కనెక్షన్ పుట్టినప్పుడే పూడుకుపోనప్పుడు పెటెంట్ డక్టస్ ఆర్టీరియోస్ అంటారు. సో ఈ విధమైన రంధ్రాలు రాంగ్ కనెక్షన్స్ ఉన్నప్పుడు వీటిని ఎప్పటి నుంచో, ఇప్పుడే కాదు, ఐదర్ సర్జన్ ముడివేయటం జరుగుతుంది, కట్ చేసి, అంటే కోతతో చేయాల్సిన అవసరం, చెస్ట్ని కట్ చేసి కానీ రిబ్స్ని కట్ చేసి కానీ లోపలికి వెళ్ళి ఈ రిపేర్ చేయటం జరుగుతుంది సర్జన్. మేము అలా చేయకుండా, కట్ చేయకుండా తొడల దగ్గర నుంచి, గ్రాయిన్ దగ్గర నుంచి ఆర్టరీ గుండా కానీ వీన్ గుండా కానీ, అంటే అక్కడ ఫిమరల్ వీన్, ఫిమరల్ ఆర్టరీ అని 2 దమనులు సిరలు ఉంటాయి. సో ఎటువైపు చేస్తున్నాం అనే దాన్ని బట్టి వీటి ద్వారా వెళ్ళి ఇక్కడ డివైస్ని మనం అక్కడ అమర్చి రంధ్రాన్ని పూడ్చడం జరుగుతుంది. సో ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కాదు. నేను ట్రైనింగ్ అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచే ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. గుండె రక్తనాళాల్లో పుడికలకి స్టెంట్స్ వేయడం అనేది ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు అంటారు, అవి కుదరకపోవటం ఎప్పుడు అంటే చాలా మటుకు మెజారిటీలో మనం చేయగలిగే పరిస్థితి ఉంటుంది. ఒకటి విచ్చలవిడితనం, అంటే రక్తనాళం పైనుంచి కింద వరకు పూడిక ఉండి నాళాలు సన్నగా పేలవంగా ఉంటాయి, దాన్ని డిఫ్యూజ్ స్మాల్ వెజల్ డిసీజ్ అంటాం. ఇటువంటి సందర్భాల్లో కార్డియాలజిస్ట్ చేయటం చాలా వీలు కాదు. సో అప్పుడు కొన్నిసార్లు సర్జన్ కూడా చేయలేడు. సో వీటికి మెడికల్గానే మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మందులే మ్యాక్సిమం టాలరబుల్ డోసెస్లో ఇచ్చి, అంటే ఎంతవరకు మందులు వెళ్ళగలమో అన్ని రకాల మందులు ప్రయత్నం చేయటం, మందుల్లో డోస్ పెంచి ఆప్టిమల్ మెడికల్ థెరపీ అంటాం, అలా చేసే పరిస్థితి ఉంటుంది. కొంతమందికి సర్జరీ మాత్రమే వీలవుతుంది. మనం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా కొంతమందికి స్టెంట్లు వేయలేము, వాళ్ళు వేయమన్నా వేయలేము. ఎందుకంటే అటువంటి ఎనాటమీ ఉంటుంది. అంటే అగైన్ విచ్చలవిడితనం, కాల్షియం తీవ్రంగా ఉండటం, ఇలాంటివి ఉంటాయి. లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అని. అయితే వీటిల్లో కూడా మేము చేయటం జరుగుతుంది, అట్లీస్ట్ ఒక 50% కేసెస్లో, అన్నిట్లో కాకపోయినా. అంటే ఎలా, కాల్షియం ఉందనుకోండి, కాల్షియంని బ్రేక్ చేసే పరికరాలు ఉన్నాయి మనకి. అవి ఆర్బిటాల్ ఎథిరెక్టమీ అని, అది డివైజెస్ ఉంటాయి. రంపంతో మనం రాయిని కోస్తే అది తెగదు, కానీ దానికి కూడా రాయిని డ్రిల్ చేయడానికి మనకి పరికరాలు ఉన్నాయి. డ్రిల్ చేయటం ఉంటుంది, కొయ్యటం ఉంటుంది రాయిని. ఎగ్జాక్ట్లీ, రోటాబ్లేటర్ అని ఉంటుంది, ఆర్బిటాల్ ఎథిరెక్టమీ అని ఉంటుంది. సో ఇవి ఐవిఎల్ అని, ఇంట్రావెస్కులర్ లిథోట్రిప్సీ అని ఉంటుంది. సో ఇవి కొన్ని వ్యాధులకి, అంటే ఆ దారి ఉందా లేదా, మన వైర్ ఈజీగా వెళ్ళిందా లేదా, దాని తర్వాత బెలూన్ ఈజీగా వెళ్ళిందా లేదా అని బెలూన్ అన్క్రాసబుల్ లీజన్స్, బెలూన్ క్రాసబుల్ లీజన్స్ అని క్లాసిఫై చేసుకుంటాం మేము. సో వీటిని బట్టి ఈ రోటాబ్లేటర్ డ్రిల్ వాడతామా, లిథోట్రిప్సీ వాడతామా. లిథోట్రిప్సీ అంటే మీకు ఏం చేస్తామంటే సౌండ్ వేవ్స్తో కాల్షియంని కట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటారు. అలాగా డ్రిల్లింగ్తో నేను చెప్పినట్టుగా 2 రకాల డ్రిల్లర్స్ ఉన్నాయి, రోటాబ్లేషన్, ఆర్బిటాల్ ఎథెరెక్టమీ.
సో ఈ రకంగా కూడా ఏది సూటబుల్లో అది మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కాల్షియంని డ్రిల్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని సందర్భాల్లో లేకపోయినా నేను చెప్పినట్టు 50% పీపుల్లో ఉంటుంది. సో వీళ్ళకి బైపాస్ సర్జరీ లేకుండా, కోత లేకుండా మేము చేయటం జరుగుతుంది. ఇంకొకటి వై జంక్షన్స్ దగ్గర కూడా వ్యాధులు ఉంటాయి. సో ఈ వై జంక్షన్స్ దగ్గర కూడా ఛాలెంజెస్ ఉంటాయి. వీటిని బైఫర్కేషన్ స్టెంటింగ్ అంటాం. సో ఈ బైఫర్కేషన్ స్టెంటింగ్ కూడా మెజారిటీ టైమ్స్ మేము సక్సెస్ఫుల్ ఉంటాం. 100 మందికి మనం చేసినట్టయితే వై జంక్షన్స్లో అరౌండ్ 95 మందికి మనం న్యాయం చేస్తాం. ఒక 100లో 5 మందికి మాత్రమే మనం న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో మెజారిటీ టైమ్స్ వై జంక్షన్స్ కూడా బైఫర్కేషన్ స్టెంటింగ్ అని టెక్నిక్స్ ఉంటాయి. రకరకాల టెక్నిక్స్తో మేము, ఎందుకంటే స్టెంట్ ఆ విధంగా తయారవ్వదు కాబట్టి మనం లోపలికి వెళ్ళి ఆ విధంగా తయారీ చేసేటప్పుడే ఆ విధంగా చేస్తాం. సో పేషెంట్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎగైన్ కోత ఉండదు, త్వరగా ఇంటికి వెళ్ళిపోతారు. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి ఎప్పుడు పర్ఫెక్షన్తో చేసినప్పుడు. ప్రెసిషన్, పర్ఫెక్షన్ అంటే ఈ వై జంక్షన్వి, క్యాల్సిఫికేషన్ ఉన్నవి, కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్ అన్నీ కూడా ఇమేజింగ్ గైడెడ్ అంటాం. ఏదో మనం చూసి యాంజియోగ్రఫీ చూసి టకటకా చేసేయకూడదు. బిగినర్ ట్రైన్ అయ్యి ఉండాలి, బాగా ట్రైన్ అయ్యి స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి ఉండాలి. తర్వాత ఇమేజింగ్ అనే టూల్ని వాడాలి. ఎందుకంటే మామూలుగా చూడటం వేరు, లోపలికి వెళ్ళి రక్తనాళాన్ని చూడటం వేరు. ఇమేజింగ్ గైడెడ్ యాంజియోప్లాస్టీ అంటే యూ గెట్ ఇన్ టు ద హార్ట్ వెజల్ ఇన్సైడ్ వెళ్ళి లైట్తో వాడినప్పుడు దాన్ని ఓసిటీ అంటాం. లైట్ ట్రావెల్ చేసి ఇన్ఫ్రారెడ్ లైట్ అదొక ఇమేజెస్ ఇస్తుంది. సో రక్తనాళాన్ని లోపల వెళ్ళి లాంగిట్యూడినల్గా సర్క్యులర్గా చూస్తాం డెప్త్లో. సో ఆ డెప్త్లో చూసినప్పుడు కాల్షియం బయట ఉందా, లోపల ఉందా, ఎంత మందాన ఉంది, థిక్నెస్ ఎంత, లెంత్ ఎంత, నాడ్యూలా, దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, ఇది చేయగలమా లేదా, అన్ని డీటెయిలింగ్ బాగుంటుంది. ఈ వై జంక్షన్స్ దగ్గర కూడా అది చాలా ఉపయోగపడుతుంది. అలానే సౌండ్ వేవ్స్తో చేసేది, లైట్తో చేసేది ఓసిటీ అంటాం. సౌండ్ వేవ్స్తో చేస్తే దాన్ని ఐవస్ అంటాం, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. సో ఈ విధంగా మనం ఇమేజింగ్ మొడాలిటీస్ వాడి కాంప్లెక్స్ కేసెస్లో కోత లేకుండా యాంజియోప్లాస్టీ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా క్యాత్ ల్యాబ్లో మీరు స్టెంట్ పెట్టాలని, ట్రీట్మెంట్ ఇవ్వాలని తీసుకెళ్ళి ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఈవెంట్ఫుల్ అయిపోతే వెంటనే సర్జరీకి తీసుకెళ్ళడం కూడా ఉంటుందా? ఉంటుంది, కానీ చాలా అరుదండి, చాలా అరుదు. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇప్పుడున్న స్కిల్ కానీ ఒక డాక్టర్ స్కిల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాక్ని కంబ్యాట్ చేసే థింగ్స్ ఉన్నాయి. లైక్ ఇంపెల్లా అని ఉంది, ఐఏబిపి అని ఉంది, ఎక్మో అని ఉంది. సో ఇలా రకరకాలు ఉండటం వల్ల, సపోర్టివ్ సిస్టమ్ ఉండటం వల్ల సర్జన్కి ఇచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఉండదు అని నేను చెప్పను, చాలా తక్కువ ఉంటుంది. సర్జన్కి ఇచ్చే పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే జనరల్గా పర్ఫరేషన్ అంటాం. అంటే రక్తనాళానికి చిల్లు పడ్డప్పుడు మేము ప్రయత్నం చేసేటప్పుడు అది అరుదైన సంఘటన. మెజారిటీ ఆఫ్ టైమ్స్ మేమే మేనేజ్ చేస్తాం. కవర్డ్ స్టెంట్ అని ఉంటుంది. కవర్డ్ స్టెంట్ అప్పటికప్పుడు వేసేస్తే బయటపడతారు. అతి తక్కువ మంది సర్జరీకి షిఫ్ట్ అయ్యే పరిస్థితులు వస్తాయి. అన్సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా తక్కువ ఉంటాయి. వెన్ యువర్ సెలెక్షన్ ఆఫ్ కేస్ ఈజ్ కరెక్ట్, అన్సక్సెస్ఫుల్ అవ్వటం కూడా తక్కువ. ఇది ప్రాబబ్లీ 1000లో ఒకళ్ళకో ఇద్దరికో అవుతుంది. అంటే ముందే అసెస్ చేసేస్తారు అసలు ముందే అందరికీ చెప్పాడు. ఏదైనా కాంప్లెక్స్ కేసు ఉంది, ఇందులో అవకాశం ఇట్లా 2,000, 3,000 అవకాశం ఉన్నా కూడా సర్జన్ని కూడా మేము అలర్ట్ చేసి పెడతాం. అంటే మనం ఇవాళ ఈ కేసు తీసుకుంటున్నాం, కాంప్లెక్స్ కేసు అని పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది అరుదైన సంఘటనలు, మన ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాం. ఇంతకుముందు చేసిన పేషెంట్స్ ఇంతమంది అయితే ఇంతమందికి అయిందని. సో ఇటువంటిది అలర్ట్ చేసి, సర్జన్కి అలర్ట్ చేసి మనం ఈ ప్రొసీజర్ చేస్తాం. దీన్ని అందుకే ఆన్ సైట్ అంటాం. అంటే ఇప్పుడు ఇది ఆఫ్ సైట్, ఆన్ సైట్ అంటాం. ప్రొసీజర్స్ క్యాత్ ల్యాబ్లో కనుక సర్జన్ లేకుండా, హాస్పిటల్లో సర్జన్ లేకుండా చేయటం అనేది కొన్ని చోట్ల అలౌడ్ కాదు. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని చోట్ల ఓన్లీ సర్జన్ ఉండడు. కొన్ని హాస్పిటల్స్లో ఓన్లీ కార్డియాలజిస్టే ఉంటాడు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, క్యాత్ ల్యాబ్ ఉంటుంది. అలాంటి చోట్ల సింపుల్ ప్రొసీజర్సే చేయాలి, కాంప్లెక్స్ ప్రొసీజర్స్ చేయకూడదు. కాంప్లెక్స్ ప్రొసీజర్ చేయాలంటే సర్జన్ బ్యాకప్ ఉండాలి. బట్ అది కూడా ఇప్పుడు చాలా మటుకు రివైజ్ అయింది. ఎందుకంటే సర్జన్ హాస్పిటల్లో ఉండక్కర్లే, దగ్గరలో ఇంకొక హాస్పిటల్లో ఉన్నా కూడా ట్రాన్స్ అంటే నీకు ట్రాన్స్పోర్టేషన్కి ఎంత టైం పడుతుంది దాన్ని బట్టి కూడా ఉంటుంది. బట్ ఏదైనా కూడా సర్జన్ ఇన్ హాస్పిటల్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఉమెన్లో కానీ చిన్నపిల్లల్లో కానీ ఎప్పుడైనా ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ తోటి ట్రీట్మెంట్స్ అందించడము, అది కుదరకపోవడం అలాంటివి కూడా ఉంటాయి. అయితే నేను పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ కాను,
బట్ దెన్ ఫర్ అవేర్నెస్ చెప్పగలను. ఏ లెవెల్లో ఉంటాయంటే పిల్లల్లో కూడా స్టెంట్ వేయడం జరుగుతుంది. అది వేరే స్టెంట్, రక్తనాళాల్లో వేయరు. ఏది గుండె రక్తనాళాల్లో హార్ట్ అటాక్ అలాంటి జబ్బు కాదు. పుట్టుకతో ఉన్న జబ్బుల్లో కొన్నిట్లో వీళ్ళు వేసిన కండ్యూట్స్ గ్రాఫ్ట్స్ మూసుకుపోతే వాటిలో స్టెంట్ వేయడం జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని మూయాలి, కొన్ని తెరవాలి. పిల్లల్లో కొన్ని రంధ్రాలని పూడవాలి, కొన్ని లేని రంధ్రాన్ని మనం క్రియేట్ చేయాలి బతకాలంటే. సో ఇలాంటి అరుదైన ఏం కావు ప్రొసీజర్స్ ఉంటాయి. దీంతో పాటుగా మీరు ఇందుక విమెన్ అన్నారు, విమెన్కి ప్రత్యేకమైన ప్రొసీజర్స్ అయితే ఉండవు. కానీ విమెన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు లోపల చైల్డ్ని కూడా ట్రీట్ చేయడం అనేది ఉంటుంది. ఇది అరుదైన చికిత్స. అంటే చైల్డ్ పుట్టకముందే అమ్మ గర్భంలో ఉండి ఆ పిల్లవాడు అంటే లోపల ఉన్న పిల్లవాడికి గుండెలో జబ్బు ఉంటే దానికి ఫీటల్ ఇంటర్వెన్షన్స్ అంటారు. సో అటువంటివి కూడా అరుదైన ప్రొసీజర్స్ ఉంటాయి. అవి చేయడం జరుగుద్ది, బట్ అరుదు. ఇంకా హార్ట్ ఫెయిల్యూర్ కానీ అలాంటి సందర్భాల్లో గుండె సరిగ్గా వైఫల్యం చెందుతుంది, సరిగ్గా పనిచేయట్లేదు, పంపింగ్ సరిగ్గా లేదు, అలాంటప్పుడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రోల్ ఏమన్నా ఉంటుందంటారా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాగా అంటే మీరు చెప్పిన సందర్భం హార్ట్ ఫెయిలియర్, ఈసీజీలో లెఫ్ట్ బండల్ బ్రాంచ్ బ్లాక్ అని కొన్ని మార్పులు ఉంటాయి. అంటే ఇటువంటి మార్పులు ఉన్న వాళ్ళల్లో మనము వాళ్ళని చాన్నాళ్ళుగా ఫాలో అవుతాం. జనరల్గా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, ఏళ్ళ తరబడి ఉంటుంది. సో మనం 10 ఏళ్ళుగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, 15 ఏళ్ళుగా ఫాలో అయ్యే ఉంటారు, కొంతమంది 3 ఏళ్ళు 2 ఏళ్ళ నుంచి ఫాలో అయ్యి, అంటే ఎవరి వ్యాధి వాళ్ళది, త్వరగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు, చాన్నాళ్ళు తట్టుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళల్లో ఫైనల్గా ఒక దశ వస్తుంది, అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఈయనకి మనం ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు ఆప్షన్స్ ఏముంటాయంటే ట్రాన్స్ప్లాంటేషన్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండె మార్పిడి. 2 సిఆర్టీడి అని పేస్ మేకర్ సిస్టమ్, ఇది పేస్ మేకర్ అనకూడదు, కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అంటాం. రీసింక్రనైజేషన్ థెరపీ అంటే గుండెలో 3 వైర్లు వేసి గుండె కొట్టుకునే విధానాన్ని మార్చడం జరుగుతుంది. ఈ కొట్టుకునే విధానాన్ని మార్చడం వల్ల వాళ్ళల్లో ఈ లక్షణాలు తగ్గుతాయి. తర్వాత ఈసీజీలో మార్పులు తేడా వస్తాయి, అంటే అనుగుణంగా వస్తాయి కావాల్సిన విధంగా. సో వీటి వల్ల మనిషిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది. వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో జబ్బు వల్ల ఆ ఇబ్బంది తగ్గుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫే కాకుండా మోర్టాలిటీ, అంటే వాళ్ళల్లో ఆయుష్ కూడా పెరుగుతుంది. సో మోర్టాలిటీ బెనిఫిట్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఈ సిఆర్టీడి అని ప్రొసీజర్ ప్రక్రియ ఏదైతే ఉందో హార్ట్ ఫెయిల్యూర్లో ఇలాంటి డివైజెస్ వాడటం జరుగుతుంది. ఇంకా వెంట్రికులర్ అసిస్ట్ డివైజ్ ఉంటాయి, ఆఫ్ కోర్స్ ఇది సర్జన్ చేస్తాడు. వెంట్రికులర్ అసిస్ట్ డివైజ్ ఉంటాయి, లేదా టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ ఉంటుంది, కొంతమందికి అది కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. లేదా పూర్తిగా గుండె మార్పిడి ఆఫ్ కోర్స్ కార్డియాలజిస్ట్గా మేము చేయము, సర్జన్ చేస్తాడు. సో వీటికి నేను చెప్పినట్టుగా సిఆర్టీడీ బ్రిడ్జింగ్ కింద వాడతాం. కొంతమందికి ఫైనల్గా సిఆర్టీడీనే హెల్ప్ చేసి వాళ్ళకి కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ పోస్ట్పోన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఇవన్నీ ట్రీట్మెంట్స్, గుండె రక్తనాళాల్లో పూడికలు, కవాటాల సమస్యలు, అండ్ గుండెలో రంధ్రాలు, అండ్ హార్ట్ ఫెయిల్యూర్కి మీరు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా అందించే ట్రీట్మెంట్స్ గురించి చెప్పారు. ఎప్పుడైనా సమస్య నిర్ధారణకి ఇంకా ఏమన్నా కొత్త టెక్నిక్స్ వచ్చాయండి? రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఎక్కడున్నాయి, యాంజియోగ్రామ్ గురించి అందరికి ఐడియా ఉంటుంది, అది మీరే చేస్తుంటారు. ఇంకా దానిలో ఏమన్నా అడ్వాన్సెస్ చోటు చేసుకున్నాయా? అడ్వాన్సెస్ పెద్దగా లేవు, కానీ మనకి యాక్చువల్గా అడ్వాన్సెస్ ఎప్పుడు అందరికీ తెలిసిపోయినాయే ఉన్నాయి. అంటే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అందరికీ తెలుసు, సిటీసీ అని సిటీ స్కాన్ ద్వారా చేసే యాంజియోగ్రామ్. స్ట్రెస్ ఎంపీఐ అంటే గుండెని పరిగెత్తించి కానీ మనం పరిగెత్తి కానీ గుండెని న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా, ఒక న్యూక్లియర్ డై ద్వారా ఇచ్చే ప్రక్రియని స్ట్రెస్ ఎంపీఐ అంటారు. ఈ పరీక్ష ఉంటుంది, ట్రెడ్మిల్ టెస్ట్ ఉంటుంది, ఈసీజీ టూడికోల్ ఉంటుంది. ఇవి ఏ టెస్ట్ చేసుకోవాలనేది మీ తలబాదుకోకూడదు. డాక్టర్ చాయిస్ ఉండాలి. అంటే ఏది చేయాలి, ఏది కరెక్ట్, ఏది అప్రోప్రియేట్ అనేది డాక్టర్ విశదీకరించి పేషెంట్తో మాట్లాడి ఎగ్జామిన్ చేసి ఏది కరెక్ట్ అనేది తేల్చి దాన్ని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో అనేకమైన టెస్టులు ఉన్నాయి, బట్ అత్యాధునికంగా కొత్తగా వచ్చినాయి అయితే కాన్సెప్ట్ కొత్తగా అయితే ఏమీ లేవు. ఒక్కోసారి చాలామందికి ఎన్ని టెస్టులు చేయించుకున్నా యాంజియోగ్రామ్ చేయించుకుంటేనే కరెక్ట్గా ప్రాబ్లం ఉందో లేదో తెలుస్తుంది అని ఒకసారి మిమ్మల్ని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మీకు ఏం సజెస్ట్ చేస్తుంటారు? చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి ఒకటి తెలియదండి, యాంజియోగ్రామ్ ఫైనల్ ఆన్సర్ కాదు. యాంజియోగ్రామ్
చెయ్యాలి, ఎవరికి అవసరమైన వాళ్ళకి చేయాలి. అనవసరమైన వాళ్ళకి చేయటం అనేది అంటే మీకు అనవసరం అవసరం అనేది నిర్ధారణ ఎవరు చేయాలి? ఎక్స్పర్ట్ చేయాలి. ఎందుకు అంటే కొంతమందికి నేను చేయించుకుంటా అని వచ్చిన వాళ్ళు ఉంటారు. మీరు చెప్పినట్టుగా కొంతమంది నేను చేయించుకుంటాను అని వస్తుంటారు. కానీ నేను రిస్క్ చేస్తాను. ఎందుకంటే వేలల్లో ఒకళ్ళకి యాంజియోగ్రఫీ చేసేటప్పుడు ప్రమాదం జరగచ్చు, వేలల్లో ఒకళ్ళకి. అంటే ప్రాణాపాయ స్థితి 10,000ల్లో ఒకళ్ళకి వస్తుంది. ఇట్ ఈజ్ ఏ సేఫ్, కంపారిటివ్లీ సేఫ్ టెస్ట్. ఎంత సేఫ్ అంటే మేము అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో పేషెంట్ని చూస్తూ పేషెంట్ని రెడీ చేస్తారు యాంజియోగ్రామ్కి, మేము వెళ్ళి చేసి వచ్చి మళ్ళీ పేషెంట్ చూస్తాం. 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుంది. సో చాలా సేఫ్ టెస్టే. కానీ ఈ సేఫ్టీలో కూడా 10,000ల్లో ఒకరికి ప్రమాదం జరుగుద్ది. కాబట్టి ఇది మనం ఎంతవరకు మనకు అవసరం అనేది పేషెంట్ కంటే కూడా డాక్టర్ బాధ్యత. అది ఈ పేషెంట్కి ఇది అవసరమా, సో అది విశదీకరించి పేషెంట్కి చెప్పడం చేయాలి. ఊరికే యాంజియోగ్రఫీ చేయడం కూడా కరెక్ట్ కాదు. లాస్ట్గా అంటే నవేడేస్ అందరికీ కాన్షియస్నెస్ పెరిగింది, అట్ ద సేమ్ టైం భయం కూడా పెరిగింది. గుండె అసలు ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే బేసిక్గా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? టెస్టులు చేసుకోకూడదు, డాక్టర్ని సంప్రదించాలి. ఓకే, డాక్టర్ని సంప్రదించి ప్రశ్న వేయండి. సింపుల్ ప్రశ్న ఏంటి? నాకు భయంగా ఉంది, నాకు ఏదన్నా ఉంటుందేమో అని. సో నేను నెక్స్ట్ ఏం చేయాలి అంటే డాక్టర్ 4 ప్రశ్నలు వేస్తాడు, లైక్ క్రాస్ ఎగ్జామినేషన్. స్టెథోస్కోప్ పెట్టి ఎగ్జామిన్ చేస్తాడు, ఇంకేదైనా ఉంటే చేస్తాడు. మీకు సరైన టెస్ట్ని, అప్రోప్రియేట్ టెస్ట్ని ఆయన చెప్తాడు. ఆ టెస్ట్ని మీరు చేసుకోవాలి. అంతేగాని ఏ టెస్ట్ అనేది మనం నిర్ధారణ చేసుకోకూడదు. ఓకేనండి డాక్టర్ రవికాంత్ గారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో వచ్చిన ఆధునికతలు, ఏ సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి, గుండెకి సంబంధించిన దాదాపు అన్ని రకాల సమస్యలకు సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారంటూ, కొన్ని సందర్భాల్లో మాత్రమే సర్జరీ లాంటివి అవసరమవుతున్నాయని, హార్ట్ ఫెయిల్యూర్కైనా, గుండెలో రంధ్రాలకైనా, కవాటాల సమస్యలకైనా అండ్ స్టెంట్స్ లాంటివి వేసే గుండె రక్తనాళాల్లో పూడికలకైనా ట్రీట్మెంట్స్ అందించగలుగుతున్నారని, వాటిలో కూడా ఎన్నో కొత్తదనాలు చోటు చేసుకున్నాయని వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ లాట్. నమస్తే.